నగర మున్సిపల్ చైర్మన్ హరి తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్ నాయకులు షణ్ముగరెడ్డిపై దాడి చేసి కొట్టారని, అతనిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ నాయకులు సుబ్బు యాదవ్, శ్రీనివాసులు యాదవ్లు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ నాయకులు మీడియాతో మాట్లాడారు. నగర మున్సిపాలిటీ పరిధిలో తుడా నిధులతో పార్కు నిర్మించడానికి తీసిన గోతిలో కుక్కపిల్ల పడి ఉండడాన్ని అటుగా వెళ్తున్న షణ్ముగరెడ్డి గుర్తించి దాన్ని బయటకు తీసే క్రమంలో మున్సిపల్ చైర్మన్ హరి, అతని అనుచరుడు సునీల్ కలిసి షణ్ముగరెడ్డి ఫోటోలు తీస్తున్నాడని ఆరోపిస్తూ అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోలీసులు అరెస్టు చేయకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. బీసీలంతా కలిసి ఏకతాటి మీద ఉండే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించుకునే పరిస్థితి అతి తొందరలోనే 40 రోజుల్లో మీరు కళ్ళారా చూడబోతున్నారు. మరి కళ్ళబొల్లు మాటలన్నీ చెప్పి మేము బీసీలకు అది చేసాం, ఇది చేసాం, ఆ పథకాలు తెచ్చాం, ఈ పథకాలు తెచ్చామంటే మీరు ఎక్కడ చేసింది శూన్యం. బీసీలకు మీరు చేసింది చాలా శూన్యం. ఎక్కడ కానీ ఏమీ చేయలే మీరు. కానీ మాటలు చెప్పుకుంటున్నారు. దయచేసి మళ్ళీ హెచ్చరిస్తున్నాం, బీసీల జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బీసీ కుటుంబ సభ్యుడు కూడా బయటకు వస్తాడు, మీకు బుద్ధి గట్టిగా చెప్తారని చెప్పి కూడా మేము ఈ సభాముఖంగా మేము చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలు, బీసీలు కానీ నాయకులకు కానీ అందరికీ చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. బీసీలని చిన్న చూపు చూస్తూ ఉన్నారు. వీళ్ళని ఏమీ చేసుకోలేదని ఒక అపోహలో వాళ్ళు ఉన్నారు. మేము నెక్స్ట్ మా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా గెలుస్తారు. గెలిపించుకొని తర్వాత వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో చెప్తాం.